భక్తుల కష్టాలను బాధలను తీర్చాలని తమ ఇష్ట దైవాలకు మొక్కులు చెల్లించి వేడుకుంటూ ఉంటారు. కొత్తగా కొన్న బైకు, కారు లాంటివి ఏవి కొన్నా మొదటిసారి దేవుని సన్నిధిలో కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు చేయిస్తారు. కానీ గుడికి వచ్చే భక్తులను మరీ ముక్కు పిండి అందిన కాడికి దండుకుంటున్నారు పూజారులు. పూజారులకు వేలలో జీతాలు ఇస్తున్నా సరిపోవన్నట్లు గుడికి వచ్చే భక్తులను డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ ఇచ్చే వరకు వేధిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం ఉరుకొండపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం చాలా పురాతనమైంది. ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంటూ ప్రతి సంవత్సరం ఘనంగా 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి శనివారం గుడిలో ప్రత్యేక అభిషేకాలు, వ్రతాలు, నూతన వాహనాల పూజలు ఎక్కువగా చేస్తారు. ఇదే అదునుగా భావించే పూజారులు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఒక నూతన బైక్ పూజ చేస్తే 200 రూపాయల నుండి 300 రూపాయల వరకు వసూలు చేస్తారు. కారు వచ్చిందంటే చెప్పవలసిన అవసరమే లేదు. పూజ నేను చేస్తానంటూ పోటీ పడుతుంటారు పూజారులు. పూజకు వచ్చినాం. అందుతో పాటు నా బండిని కూడా బైక్ని కూడా పూజ చేయాలి అనుకుంటే పూజ చేయించిన. నాకు అక్కడ పూజ చేపిస్తే అయ్యగారు నుండి టోకన్ తీసుకొని చెప్పారు. 100 రూపాయలు టోకన్ ఇచ్చిన. దాని తర్వాత మళ్ళీ అయ్యగారు వాళ్ళని 116 రూపాయలు ఇవ్వను. చిల్లర లేకపోతే 100 రూపాయలు ఇవ్వాలంటే 100 రూపాయలు తీసుకోవాలి నా దగ్గర. ఇక్కడ వచ్చిన వాళ్ళకు నాతో పాటు నేనే కాదు, నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ నాతో పాటుగా 10 మంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళు అందరితో డబ్బులు ఉన్నావు. ఇలా డబ్బులు తీసుకోవడం మంచి పద్ధతి కాదు. ఇక వ్రతాలు చేసేవారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది. గుడి ఆవరణలో ఒకేసారి 100 మంది వ్రతాలు చేసే అవకాశం ఉంది. ఆ 100 మంది భక్తులు చేసే వ్రతాలకు వేద మంత్రాలు చదివే పూజారి ఒక్కరే. కాని ఆ 100 మంది ఒక్కొక్కరు 200 రూపాయలు ఇవ్వాల్సిందే. ఎవరైనా డబ్బులు ఎందుకు అని అడిగితే పూజార్లకు కానుకలు ఇస్తే మీకే పుణ్యం వస్తుందని, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటుందని పూజారులు తెలివిగా సమాధానమిస్తున్నారు. కానీ దేవస్థానం ఖర్చు కోసం 200 టోకెన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా మళ్ళా వేద పండితులు వచ్చేసి తన డిమాండ్తో సహా మేము ఖచ్చితంగా ఇంత కావాలి అనే ఒక ఉద్దేశంతో తన బలవంతంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. తమకు కావాల్సినది ఒక 20, 30 తమకు నచ్చిన ఒక భక్తుడు ఎంత ఇస్తారో తీసుకోకుండా అదనంగా తమకు 100 రూపాయలు ఖచ్చితంగా తీసుకోవాలని ఆ యొక్క డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా తీసుకోవద్దని భక్తులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆంజనేయ స్వామి దేవస్థానానికి గత 2 సంవత్సరాలుగా దేవాలయ పాలకవర్గం లేకపోవడం, దేవాలయ ఈవో, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే దీనికి కారణమని భక్తులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పూజారులు తమ వ్యవహార శైలి మార్చుకోకపోతే కలెక్టర్, ఎండోమెంట్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులంటున్నారు.